ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు కె రాజు రాణి 4వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దైవాశీస్సులు దీవెనలు ఆరోగ్యం అనుకున్న పనులు జరుగునట్లుగా బంగారు భవిష్యత్తు కొరకు పూజను సమర్పించేవారు కొచ్చెర్ల చిన్నమ్మ కుటుంబ సభ్యులు రవితేజ అతిథి కుటుంబం కృతజ్ఞతగా చేయి పనులలో దేవుని సహాయం సంతానవరం కొరకు దినేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా దేవుని దీవెనలు పిఆర్ వచ్చినట్లుగా మంచి ఆరోగ్యం ఆత్మీయ ఎదుగుదల ఈ రోజున రాణి మనమడు జ్ఞానస్నానం తీసుకుని పోవచ్చుండగా కాపుదల సంరక్షణ దైవాశీస్సుల కొరకు కుటుంబ సభ్యులందరికీ మీద దైవాశీస్సుల కోసం ప్రార్థన దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలుల అద్భుతములు స్వస్థతల ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడినట్లుగా దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న గురువులందరికీ మంచి ఆరోగ్యం వారి రాకపోకలేందు దేవుని కాపుదల సంరక్షణ వారు చేస్తున్న పరిచరణ ప్రభు దీవించి వారి ద్వారా అనేక ఆత్మను రక్షింపబడినట్లుగా దివ్యవాక్య కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు ఇన్మేట్స్ పనిచేసే సిబ్బంది ప్రార్థనా వీరులు వాలంటీర్స్ యవనస్తుల పిల్లల పరిచరణ ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం కుటుంబాలపై దేవుని దీవెనలు మెండుగా కురిగినట్లుగా ఈ సంవత్సరంలో జరగబోతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వడకాలు పవర్ మినిస్ట్రీ ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా ప్రతి ఒక్కరికి విడుదల స్వస్థతలు అద్భుతములు జరిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు కే క్రాంతి మందిర ఐఐటి సీటు కొరకు ఎంసెట్లో మంచి కాలేజీలో సిఎస్సి సీటు వచ్చిన గంటా తెరీస కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ఉజ్వల సాత్విక మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు ఒక వ్యక్తికి మంచి జీవిత భాగస్వామి దేవుని చిత్త ప్రకారం లభించినట్లుగా సమర్పించేవారు కుటుంబం శోభారాణి శివరెడ్డి తలంపులు నెరవేరినట్లుగా బంధకారుడి విడుదల మంచి ఆరోగ్యం బిడ్డకు మంచి జీవిత భాగస్వామి కొరకు ప్రియాంక సంపత్ కుటుంబములకు దేవుడు చేయబోతున్న మేలులకు మరియు ప్రీతంకి యుఎస్ఏ వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా ప్రియాంక సంపత్తులకు ఆరోగ్యం సంతానవరం దైవాశీస్సుల కొరకు కిరణ్మయి రెడ్డి సురేందర్ రెడ్డి కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఉద్యోగం అప్పు సమస్య నుండి విడుదల స్నేహిత కారుణ్య నివిన్ మంచి చదువులు దైవాశీస్సుల కొరకు రెజినమ్మ అన్వేష్ మంచి చదువులు తలంపులు నెరవేరినట్లుగా మరియు శౌరీల ఆత్మనిత విశ్రాంతి కొరకు బీరెడ్డి రోజమ్మ గాది అంతోనమ్మ గాది ఎలియాస్ రెడ్డి ఆత్మనిత విశ్రాంతి కొరకు సమర్పించేవారు బీరెడ్డి ఇన్నారెడ్డి కుటుంబ సభ్యులు ఓరుగంటి అన్వేష్ మంచి ఉద్యోగం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా సునంద సుఖప్రసవం ఆరోగ్యం తల్లి బిడ్డ క్షేమం కొరకు తుమ్మా ఫ్రాన్సిస్ మంచి ఉద్యోగం కొరకు సమర్పించేవారు తుమ్మా అనిల్ జోసఫ్ సంధ్య చింత రమేష్ బాబు ఆత్మనిత విశ్రాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉరుసుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం కొరకు ప్రదీప్ రాధా కొత్తగా ప్రారంభించబోతున్న మీ సేవను దేవుడు ఘనంగా దీవించాలని అభివృద్ధి కొరకు స్నేహాసిని విన్నీ చేరని మంచి చదువులు బంగారు భవిష్యత్తు దైవాశీస్సుల కొరకు ఆకాశ్ మంచి ఉద్యోగం అన్వేష్ ప్రత్యూష్ మంచి చదువులు రాజశేఖర్ పావని మంచి ఆరోగ్యం కుటుంబంపై దైవాశీస్సుల కొరకు దీపాల షాన్వి అండర్ 10th కేటగిరీ నేషనల్ ఆర్చరీ కాంపిటీషన్లో విజయం సాధించినట్లుగా ఆరోగ్యం కుటుంబ దైవాశీస్సుల కొరకు తిరుమల రెడ్డి నిర్మల తలంపు ప్రకారం త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత దైవాశీస్సుల కొరకు శిరోమణి కిరాణా షాప్ అభివృద్ధి వెంకటేశ్వర్లు జాబ్ పర్మనెంట్ అగునట్లుగా నవీన్కు ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత దేవుడు దయచేయనట్లుగా గోవిందరెడ్డి సుమలత గీతిక శ్రీకృతి కుటుంబం దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం పిల్లల చదువులు దైవ జ్ఞానం జ్ఞాపక శక్తి దేవుని సంరక్షణ కుటుంబ శాంతి సమాధానం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు గోపాల్ రెడ్డి పద్మమ్మ అభినాథ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా అభినాథ్ రెడ్డి మంచి చదువులు దైవ జ్ఞానం జ్ఞాపక శక్తి కుటుంబంలోని సమస్యలు తీరి శాంతి సమాధానంతో జీవించినట్లుగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు సతీష్ కోటి క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం మరియు సత్యనారాయణ సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం మరియు జయలక్ష్మి త్వరగా కోలుకోవాలని ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత సమర్పించువారు కృష్ణవేణి టిఆర్ శ్రావణ్ మంచి ఉద్యోగం కొరకు సిఎస్సి కాంగ్రిగేషన్ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా అంచెల్ కార్ల కుండల్ రాయ్ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యం అశోక్ కల్రా మంచి ఆరోగ్యం కొరకు శకుంతల భూమి మంచి రేటుకు అమ్ముడు పోవాలని వెల్డింగ్ షాప్ వ్యాపార అభివృద్ధి కొరకు విల్సన్ బంధకాల నుండి విడుదల ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల సిస్టర్ శాంట ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు డివైన్ బోర్డు సెంటర్
చిల్డ్రన్. భూలక్ష్మి సంపూర్ణ స్వస్థ కొరకు దైవాశీర్వాదం కొరకు. రామసుబ్బారెడ్డి మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు. తేజ సుఖప్రసవం మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు. తేజ సకల బంధకాల నుండి దైవాశీస్సుల కొరకు. ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. పూజా బలివేళ రారాజును సేవింప. పూజా బలివేళ రారాజును సేవింప. రండి రండి ప్రణుతించరండి వడిగా. రండి రండి పనుతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింప. తోడు నీడగా నిలచి కాచిన సామి సేవ మధురం. తన్మయత్వమే ముక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి రండి ప్రణుతించరండి వడిగా. రండి రండి ప్రణుతించరండి వడిగా. ప్రభు, మేము నీ దేవులమున నీ ప్రేమను కనుగొండిమి. నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలించుదువు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనమందరము ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాము. పూజలు అర్పించడానికి, ఈ పూజలలో యోగ రీతిలో పాల్గొనడానికి ఈ ఆదివారం రోజు ఉన్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 14వ సామాన్య ఆదివారంలోకి మనము ప్రవేశిస్తున్నాము. పిల్లల, ఈరోజు మొదటి గ్రంథం యెహెజ్కేలు గ్రంథము నుండి తీసుకుబడినది. ప్రభువైన యాహోవే ఎంతమందిని తన బోధకులని, ప్రవక్తలని ఇశ్రాయేలు మధ్యలో పంపించారు. దేవుని యొక్క స్వరం ఆలగించాలి, దేవుని యొక్క వాక్కు ఇశ్రాయేలు ప్రజలు ఆలగించాలి అని కోరికతో వారిని ఇశ్రాయేలు మధ్యలో పంపించినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు వారిని వినలేదు, వారు చెప్పిన మాటలు అనుసరించలేదు. చివరికి ఇశ్రాయేలుతో మాట్లాడడానికి యెహెజ్కేలు ప్రవక్తని దేవుడు ఇశ్రాయేలు దగ్గరికి పంపించారు, ఆ మధ్యలోకి పంపించారు. ఇశ్రాయేలు ప్రజలని సరిదిద్దడానికి, వారు ఉన్నటువంటి ఆ అవస్థ నుంచి, పాప అవస్థల నుంచి విముక్తి పొందాలి అని యొక్క కోరికతో యెహెజ్కేలుని ఎంతో సంతోషంగా ఆ ఇశ్రాయేలు మధ్య పంపించినప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క ప్రవక్తని అంగీకరించలేదు. ఆ ప్రవక్తని హేళన చేసి తిరస్కరించారు. దేవుని యొక్క మాటల అనుసరించలేకపోయారు. తర్వాత ఆ యొక్క చాలా ఇబ్బందితో,
చాలా బాధతో దేవునితో మాట్లాడారు. ప్రభువా, మీ యొక్క ప్రజలు నా మాటలు అనుసరించలేకపోయారు, నన్ను అర్థం చేయలేకపోయారు అని చెప్పారు. చూడండి, ఈరోజు 2వ పఠనములు పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖలు మనము చదువుదాం. పునీత పౌలు గారు చెప్తున్నారంట, నేను చాలా బలహీనలో పడిపోయాము. నాకు తెలుసు దేవుడు నన్ను అనుగ్రహించారు, నాకు కావలసిన మేలు నాకు ఇచ్చారు. కానీ ఈ టైంలో నేను బలహీనతలు, మానసికమైనటువంటి బలహీనతలోనే పడిపోయాను అని చెప్పి యేసుతో మాట్లాడుతున్న సమయంలో యేసు ప్రభు ఆ బలహీనత నుండి బలవంతుడినై మారుస్తున్నాడు. ఎలా మారుస్తున్నాను మీకు తెలుసా? యేసుక్రీస్తు చెప్తున్నారంట, నీకు నా యొక్క కృప మాత్రమే చాలు అని ఒక్క మాటతోనే ఆ బలహీనత ఉన్నటువంటి ఆ పౌలు గారు బలవంతుడై మారిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యేసుక్రీస్తు కూడా తన ఇంటిలోకి, తన పుట్టి పెరిగిన ఆ గ్రామంలోకి వెళుతున్నారు సువార్త ప్రకటించడానికి. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 6 వరకు మనం ఏం వింటున్నామంటే, యేసు ప్రభువు తన గ్రామంలోకి, నజరేత్ అని పేరిట గ్రామంలోకి వెళుచుండగా ఒక మందిరానికి, ఒక సినగోగులు ప్రవేశించి అక్కడ సువార్త బోధించినప్పుడు, ఈ యొక్క వచనాలు ప్రకటించినప్పుడు తన సొంత ఆ గ్రామవాసులు వారిని అంగీకరించలేదు, వాళ్ళని హేళన చేసి తిరస్కరించారు. ఇది ఒంటరింటి కుమారు కదా, మరియమ్మ జోసెఫ్ వాళ్ళ తల్లిదండ్రులు కదా అని చెప్పి వారిని హేళన చేసి తిరస్కరించారు. ఈ తిరస్కారములోనే ఉన్న ఈ యేసుక్రీస్తు వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి అక్కడే ఎక్కువగా అద్భుతాలు ఏమీ చేయలేదు. రండి ప్రియులారా, ఈరోజు మనము కూడా ఈ యొక్క దివ్య పూజలో పాల్గొన్నప్పుడు రకరకాల హేళనలు, తిరస్కారములు మనకు కూడా వస్తుంది. ఆ యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఈ యెజెకేలును అదేవిధంగా యేసు ప్రభువుని తిరస్కరించారు, మనల్లో కూడా చాలామంది హేళన చేసి మనకు విధంగా మాట్లాడతారు. ఎప్పుడు తెలుసా? మీ యేసుక్రీస్తు నామములు, యేసుక్రీస్తుతో నా రక్షకుడు అని చెప్పి నిలబడుతున్నప్పుడు, అప్పుడు మీరు చాలా హేళన మీకు వస్తుంది. ఇటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా మనము ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు ఆ పౌలు గారికి ఇచ్చిన ఆ కృప నాకు కూడా ఒసగండి ప్రభువా అని ఈరోజు ఈ ఆదివారం రోజు ప్రార్థించుదాం. దానితో పాటు మనము చేసిన తప్పులకు, పొరపాటులకు దేవుని నుంచి క్షమాపణ అడిగి, దేవుడా నేను ఒక ఘోరమైనటువంటి పాపిని, నన్ను క్షమించండి ప్రభువా అని క్షమాపణం అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా, మీ చెంతకు నా పాపంలో ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ. భూలోకమున లోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పిదియైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనిదేక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిది యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిదకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదయైన సర్వేశ్వరి మహిమలో పవిత్రాత్మలో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము మూలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధించిన నీ కుమారుని బాధమైన శిలువ మరణము ద్వారా విమోచించిదివి. పాపము నెడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. తిరుగుబాటుదారులు ఒక ప్రవక్త ఉన్నాడు అయినా గ్రహింతురు. మొదటి పఠనము ఎహెజ్కేలు గ్రంథము అధ్యాయం 2 పరిశుద్ధ వచనంలో 2వ వచనం నుండి 5వ వచనం వరకు. మొదటి పఠనము ఎహెజ్కేలు గ్రంథము అధ్యాయం 2 పరిశుద్ధ వచనంలో 2వ వచనం నుండి 5వ వచనం వరకు. ఆ వాణి నాతో మాటలాడుచుండగా దేవుని ఆత్మ నాలో ప్రవేశించి నన్ను పైకి లేపెను. ఆ వాణి ఇంకను ఇట్లా నేను, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుల చెంతకు పంపెదను. వారు నీ మీద తిరుగుబాటు చేసిరి, ఇంకను చేయుచూనే ఉన్నారు. వారి పూర్వులు కూడా అట్లే చేసిరి. వారు మొండివారు, నన్ను లెక్క చేయని వారు. యావే ప్రభువైన నా సందేశంను వినిపించుటకు గాను నేను నిన్ను వారి చెంతకు పంపుదును. ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినినా వినకున్నను తమ నడుమ ఒక ప్రవక్త ఉన్నాడని అయినా గ్రహింతురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తు శక్తి నా యందు నిలిచి ఉండుట నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నేను గర్వింతును. పునీత పౌలు గారు 2వ పట్నము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. 2వ పట్నము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. సహోదరులారా, నేను చూసిన అద్భుత విశేషములను గురించి గర్వముతో ఉప్పొంగిపోకుండా నా శరీరములో ఒక ముళ్ళు గుచ్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలగకొట్టి గర్వము లేకుండా చేయును.
దీనిని గురించి 3 మార్లు ప్రభువునకు మనవి చేసి తిని దానిని తొలగింపవలెనని ప్రార్థించి తిని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. గాక క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండును నిమిత్తము విశేషముగా నా బలహీనతలనుందే నేను గర్వింతును. క్రీస్తు కొరకే బలహీనతలను, అవమానములను, కష్టములను, హింసలను, బాధలను నాకు తృప్తినే కలిగించును. ఏలైనా నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నీ కృప నాకు చాలును దేవా, నేను జీవింప చాలునయ్యా. నీ కృప నాకు చాలును దేవా, నేను జీవింప చాలునయ్యా. చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా. నే జీవింప చాలునయ్యా. ఎరికో గోడలు ముందుండినా, ఎర్ర సముద్రము లెదురైనా, ఎరికో గోడలు ముందుండినా, ఎర్ర సముద్రం లెదురైనా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోని జీవించేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. కష్టాలు నష్టాలు ఎదురైనా, వ్యాధులు బాధలు ఆవరించిన, కష్టాలు నష్టాలు ఎదురైనా, వ్యాధులు బాధలు నాకు కలిగిన, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోనే జీవించేదా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము వచన భాగము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. గోస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 6 verses 1 to 6. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనలు వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి అన్నయు ఎట్లు లభించినవి, ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది, ఈయన ఇట్టి అద్భుత కార్యములు ఎట్లు చేయుచున్నాడు, ఈయన వడ్రంగిగాడా, మరియా కుమారుడుగాడా, యాకోబు యోసేపు యూదా సీమోను అనువారుల సోదరుగాదా, ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య
ఉన్నవారుగారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. ప్రవక్త తన పట్టణమును బంధువుల మధ్యను తన ఇండును తప్ప ఎచ్చటైనను గౌరవింపబడను అని యేసు వారితో పలికెను. ఆయన అచ్చట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరచెను, కానీ మరి ఏ అద్భుతమును అచ్చట చెయ్యజాలకపోయెను. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసుదేవా వందనం, యేసు దేవా వందనం, పవిత్రాత్మదేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మన జీవితములు మనం వెనక్కిలోకి వెళితే చాలా బాధాకరమైనటువంటి అనుభవాలు మనం అనుభవించున్నాం. మన జీవితములు మనం ఎంతవరకు మంచి కార్యములు చేసి అందరికీ ఓదార్పిచ్చి మంచి మాటల ప్రకారం అందరికీ సహాయం చేసి జీవించినప్పుడు కూడా కొంతమంది ఏం చెప్తారంటే మాకు విరుద్ధంగా మాట్లాడతారు. వాళ్ళు ఏం చేసినది, ఏది మంచి కార్యం చేయనప్పటికీ కూడా తిరస్కరణం, అవహేళన. కొన్ని టైములు మనం ఆలోచిస్తున్నామంటే ఇది ఎందుకు ఈ జీవితం, మంచి చేస్తే కూడా తప్పు, మరి ఏం చేయాలి? అలాగా ఉన్నటువంటి ఆలోచనలు మనము అందరము కూడా ఉన్నాము ఈ రోజులు. సత్యమే చెప్పినది. ఈరోజు దేవుడు సువార్త పఠనలు కూడా తన యొక్క జీవితములు జరిగిన ఒక కార్యమే యేసుక్రీస్తు ఈరోజు మార్కు సువార్త పఠనములు మనకు తెలియపరుస్తున్నారు. చూడండి, యేసుక్రీస్తు యొక్క జీవితములు తనము బహిరంగ ఉన్నటువంటి సువార్తలు ప్రకటించి వ్యాధుల్ని స్వస్థపరిచి మంచి మంచి కార్యములు ఇతరులకు చేసి అందరూ కూడా అంగీకరించారు, వారిని యేసుప్రభుని అంగీకరించారు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే సువార్త పఠనములు యేసుక్రీస్తు సొంత గ్రామునికి వెళుచుండగా అక్కడ ప్రార్థన మందిరములు ప్రవేశించి ప్రబోధనం చదివి ప్రబోధించుండగా కొంత ఫరిసీయులు కావచ్చు, కొంతమంది ఎక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, మొట్టమొదటిగా వీరి యొక్క ఆ యేసుక్రీస్తు పలికిన మాటలు వినినప్పుడు వారు చాలా ఆశ్చర్యపడ్డారు. తర్వాత వారు ఏం చెప్పారంటే, ఇది ఏంటిది, ఈయనకి ఈ యొక్క జ్ఞానము ఎట్లా వచ్చింది, ఎవరిచ్చారు ఈయనకి యొక్క మంచి జ్ఞానం, వివేకంతో మాట్లాడుతున్నారు, అధికారంతో మాట్లాడుతున్నారు? కొంతమంది భావించారు, కొంతమంది గుణగుణ లాడించారు. చూడండి, ఈ అవస్థలు యేసు ప్రభు చెప్తున్న ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనం చదివినప్పుడు అది బాగా తెలుస్తుంది. అది హార్ట్ టచింగే, మనము హృదయం తాకి నేను చెప్తాది. చదవమ్మా. అది యూదుల పాస్కా పండుగ సమీపించిన మార్కు సువార్త 6వ అధ్యాయము 4వ వచనం. ప్రవక్త తన పట్టణమును బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచ్చటైనను గౌరవింపబడును. ఇదే అవస్థ యేసుకు జరిగి సొంతం గ్రామములు జరిగిన యొక్క అవస్థ. తిరస్కరించబడ్డాడు. ఎవరు? యేసు ప్రభు. సొంత ప్రజలదే. యేసుక్రీస్తు ఏం కోరికతో, ఏం సంతోషముతో అన్ని గ్రామములు తిరిగి, యూదయ, సమరియా, అన్ని గ్రామం తిరిగి గలిలియా గ్రామములు, అన్ని గ్రామములు తిరిగి తను మంచి పెరిగిన ఆ గ్రామములు
వచ్చినప్పుడు ఏ గ్రామది? నజరేతు గ్రామములు వచ్చి నా ప్రజలు నన్ను అంగీకరిస్తారు, నా ప్రజలు నా చెప్పిన కార్యములు వింటారు అని యొక్క లక్ష్యముతో, కోరికతో, ఆశతో అక్కడికి వచ్చి ఈ యొక్క వచనం ప్రకటించినప్పుడు వీరికి తిరిగి వాళ్ళు చేశారు? అవహేళన, వాళ్ళని తిరస్కరించారు, పరిహసించారు. ఇది ఏంటిది? ఇది ప్రవక్త. వీణ తల్లిదండ్రులు నాకు తెలుసు కదా, ఇది ఒంటరి కుమారు కదా. చూడండి సహోదరి సహోదరులారా, అప్పుడు వరకు అంగీకరించలేదు. మన ముందు ఈ బోధనలు పలుకుతుంది ఇది నిజమైన మెస్సీ అని ఎవరికి తెలియదు? వారి యొక్క సొంత ప్రజలకు తెలియదు, సొంత గ్రామవాసులకు తెలియదు. చూడండి, ఆ కాలములు ఆ ప్రజలందరూ కూడా మెస్సయ్య కోసం చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వచ్చింది మెస్సయ్య అని ఎవరు అంగీకరించలేదు, సొంత ప్రజలు అంగీకరించలేదు. బదులుగా యేసు ప్రభుకి ఏమొచ్చింది? హింస, హింసలు, అదేవిధంగా హేళనలు, తిరస్కారములు, అన్ని బాధలు అన్నీ వచ్చింది. చూడండి, ఈ అవస్థలు యేసుక్రీస్తు మనల్ని కూడా పిలుస్తున్నారు. చూడండి, మనల్ని ఎందుకు పిలుస్తున్నారంటే యేసుక్రీస్తు ఒక మాట చెప్పడానికి. చూడండి, ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం బాగా మనం ఒకసారి చదువుదాం. నా నిమిత్తము ప్రజలు నిన్ను అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు అని చెప్తున్నారు. చూడు, యేసుక్రీస్తుకి జరిగిన అదే అవస్థ మనకు కూడా జరుగుతాయి. ఎప్పుడు మనము యేసుక్రీస్తును యొక్క నిజమైన సాక్షులై మారినప్పుడు. మామూలుగా మనం అందరూ క్రైస్తవులు అని చెప్పి మీరు ఇంటికాడ కూర్చొని ఆదివారం రోజు వచ్చి 1 గంట పూజ వెళ్ళి అయిపోయింది, ఇంటికాడ హాయిగా కూర్చో, ఏం జరగదు. హింసలో ఏం మీకు దొరకదు. కానీ నిజమైనటువంటి క్రైస్తవులు అంటే యేసుక్రీస్తుని యొక్క నామం ఇతరులకు తెలియపరచడం ద్వారా మీకు చాలామంది మిమ్మల్ని హింస చేస్తారు, మిమ్మల్ని అవహేళిస్తారు, మీ నిందారోపణలు మీకు వస్తుంది అని యేసుక్రీస్తు చెప్తున్నారు. వారందరూ కూడా ధన్యులు అని చెప్తున్నారు యేసు ప్రభు. ఇదిగో ఈరోజు మనల్ని కూడా యేసుక్రీస్తు తన దగ్గరికి పిలుస్తున్నారండి. ఎందుకు పిలుస్తున్నారంటే నాతో కలిసి మీరు పని చేయాలి. నా ఎలా కుష్ఠరోగిని వ్యాధులని స్వస్థపరిచారో అదేవిధంగా మీరు కూడా నాతో కలిసి పని చేయాలి. నాతో కలిసి పని చేయనప్పుడు మీకు కూడా కొన్ని నిందారోపణములు, పరిహాసములు మీకు ఖచ్చితంగా వస్తుంది. చూడండి, నా స్థాపకుడు పుణ్యత అర్నోల్డ్ జాన్సన్, నా ఎస్పిడి స్థాపకుడు పుణ్యత అర్నోల్డ్ జాన్సన్ తన ఈ యొక్క సభ స్థాపించడానికి ముందు కొన్ని కార్యములు చేశారు. చాలామంది ప్రశస్తమైనటువంటి మెత్రాలను, పీఠాధిపతులు, అదేవిధంగా కొన్ని ఫాదర్స్లు దగ్గరికి వెళ్ళి తన యొక్క ఆ కళ, ఆ స్వప్నం, ఆ యొక్క కోరిక ఏమిటంటే సువిశేషం ప్రకటించడానికి మిషనరీ సభ స్థాపించాలి అని తెలియపరిచినప్పుడు కొంతమంది చెప్పారంట. ఒక మెత్రాన్ గారు చెప్పారు, ఇతడు పునీతుడు కావచ్చు, లేదా ఒక మెంటల్ పర్సన్ కావచ్చు అని చెప్పారు. బుద్ధిహీనుడు కావచ్చు అని చెప్పారు. ఈరోజు ప్రత్యేక విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. బిడ్డ, వాడు స్థాపకుడు, మన స్థాపకుడు అర్నోల్డ్ జాన్సన్ ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. అభిమానంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు
వారి యొక్క స్తప స్థాపించి ఇప్పుడు మనము 80 రాజ్యములు పనిచేస్తున్నాం, నానా దేశములు పనిచేస్తున్నాము, సువిశేషం ప్రకటిస్తున్నాం. ఈరోజు యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నారు. మీకు ఇచ్చ ఉంటే, మీకు వీలుండే నాతో కలిసి పని చేయగలను. చాలామంది మీకు విధంగా మాట్లాడతారు, చాలామంది మీ హేళన చేస్తారు, మిమ్మల్ని నమ్ముతారు. అయినప్పటికీ నిలబడి ఆ పౌలు గారి వలె నిలబడి, హింసలు అనుభవించినప్పుడు కూడా నిలబడి యేసుక్రీస్తుని యొక్క సువిశేషం మీరు ప్రకటించాలి. మీ జీవితం ద్వారా మీరు ప్రకటించాలి. యెహెజ్కేలు కూడా మొదటి పట్టణంలో మనం విన్నాము. యెహెజ్కేలు కూడా అలాంటి హింసలకు గురి అయ్యారు, అలాంటి హేళనకు గురి అయ్యారు. ఇదిగో ఈరోజు దేవుడు పఠనముల ద్వారా మనకు కొన్ని ఉదాహరణములు తీసుకుని వస్తున్నారు. బిడ్డ చూడండి, నా కోసం పనిచేయని వారికి చాలా హింసలను వాళ్ళు అనుభవించాలి. ఎందుకంటే మీకంటే ముందుగా ఒకరు ఇలాంటి హింసలు అనుభవించారు. అది మన యేసు ప్రభు. ఈరోజు ప్రత్యేక విధంగా యేసు ప్రభు మనకు మంచి కార్యం చేస్తారు. చూడండి, ఒక్కసారి ఆ 2వ పఠనములు మనము చదువుతున్నాము. అది కొరింథీయులకు రాసిన లేఖలు మనం చదువుతున్న 2వ పఠనములు. చివరి మాట చెప్పారు, పౌలు గారు చెప్పిన చివరి మాట, బలహీన ఉన్న నేను ఇప్పుడు అది చెప్పండి అమ్మాది. బలహీనమందే నేను గర్వింతును. చివరి మాట, క్రీస్తు కొరకై క్రీస్తు కొరకై బలహీనతలు అవమానములు కష్టములు హింసలు బాధలు నాకు తృప్తిని కలిగించును అని చెప్పారు. అలాంటి ఆలోచించినప్పుడు క్రీస్తు నామములు మనము హింసలు అనుభవించి, క్రీస్తు నామములు మన బలహీనలు ఉన్నప్పుడు, క్రీస్తు నామములు మనము బాధపడుతున్నప్పుడు, ఆ ఒక బాధ, ఆ యొక్క హింస దేవుడు తీసుకుని ఆ యొక్క బాధని యేసుక్రీస్తు నామములు, యేసుక్రీస్తు ఒక మంచి కార్యమై చేస్తారు. ఆ బలహీనలు ఉన్నప్పుడు యేసుక్రీస్తు మొరపెట్టినప్పుడు యేసుక్రీస్తు ఒకే ఒక మాట చెప్పారు పౌలుతో, నీకు నా యొక్క కృప మాత్రం చాలు అని. ఇదిగో యేసుక్రీస్తు కూడా మీకు చెప్పిన మాట ఇది, నీ కృప చాలు, నా కృప చాలు. బిడ్డ, ఎంత మీరు బలహీన పడిపోయామో, ఎంత మీ బాధపడుతున్నామో, ఎటువంటి అవస్థని అందరూ మిమ్మల్ని హింసని అందరూ అంగీకరించలేకపోతున్నాము, మిమ్మల్ని తిరస్కరిస్తున్నాము. నా కృప మీకు ఉండే మీ జీవితంలో మంచి కార్యములే జరుగుతాయి. ఆమేన్. ఈరోజు ఆ మంచి కార్యములు మన జీవితంలో జరగాలి. ఈరోజు దేవుడు మనలందరినీ ఆశీర్వదించి మన ఆ దేవుని యొక్క ఆ వచనం మనము ప్రకటించి ఇతరులకు ఇంకా వ్యాప్తంగా మన యేసుక్రీస్తుని యొక్క సాక్షిలాగా మారి యేసుక్రీస్తుని యొక్క ఆ సువిశేషం మనమందరము ప్రకటించుదాం. సర్వేశ్వరుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము మన యొక్క విశ్వాస ప్రకటన మనము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను.
పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను, పరలోకమునికి సర్వశక్తి గల పిదియైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను, పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను, శరీర ఉద్ధానమును విశ్వసించుచున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈరోజు పూజ బలి పెట్టించిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అలాగా ఈరోజు ఎంతమంది ఈ ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా పూజల్లో పాల్గొంటారు, వారి యొక్క జీవితంలో దేవుని స్పర్శించి దేవుడు వారి యొక్క మంచి జీవితం మొసకడానికి మనం ప్రార్థన చేస్తాం. ఈ అప్పము ఈ ద్రాక్షరసము దేవుని సన్నిధిలోకి సమర్పించినప్పుడు మన బలహీనతలు, మన ఇబ్బందులు, మన బాధలు దేవుని సమర్పించుదాం. మన బలహీనతని మార్చి మన బలవంతునిలా మార్చండి ప్రభువా, మనమని ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎంతమంది బాధపడి హింసలు అనుభవించి తల్లితో తండ్రితో బాధ, పిల్లలతో బాధ, భార్య భర్తతో బాధ, ఇరుగు పొరిలో వారితో గొడవ చేసి ఎంతమంది జీవిస్తున్నారు, వారి అందరిని కూడా ఈ దివ్య పూజ బలి బుద్ధ సమర్పించి ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు తన యొక్క ఆ ఆశీర్వాదం ద్వారా, తన యొక్క అనుగ్రహముల ద్వారా వారందరినీ కూడా తాకి విశదీకరించి వారిని సొంత బిడ్డలాగా మార్చమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నీ జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, తల్లి గర్భములో నేవున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే, ముకురంధ్రములో ప్రాణవాయువుది జీవమునిచ్చిన తండ్రి నీవే. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర తిరుసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచెయ్యుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయుములైన మాపై కనిగరముతో తనను తాను తగ్గించుకుని కన్యామరియమ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనములొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుద్ధానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకంను భూలోకంను నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామంన వేం చేయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుదకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడకు ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీకే మారాధన, మీకే మా స్తుతి ప్రార్థన. ఆ విధమునని భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది మీ నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు చాలును నే జీవింప నాకు చాలును. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవనొస్సకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచయ చేయుడుగా మమ్మ పాత్మనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పులాంతిని అక్కడ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము.
ఉదానమగుదమన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కడిగిన మధ్య చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దీవ ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపి దేశోపి దేవుని గణిదలియక మరియు మాతతోను ఆమె బ్రతియకమునందు జోజప్ప గారితోను ఇప్పుడు అప్పస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన వాళ్ళందరితోనూ మాకు నిత్య జీవితములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీది అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుండము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అప్పొస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములు లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు చివరి నవ్వుతూ సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపంలో పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం మాకు నిత్య జీవన సగునుగాక. ఆమేన్. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది నా యేసయ్యా,
ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది నా యేసయ్య, ఆశగా ఉన్నది. జీవమై ఉన్నావు, జీవితం ఇచ్చావు, ప్రేమనే పంచావు, ప్రాణమే విడిచావు. జీవమై ఉన్నావు, జీవితం ఇచ్చావు, ప్రేమనే పంచావు, ప్రాణమే విడిచావు. ఏమివ్వగలను నీ ప్రేమకు, అపురూపమైన నీ కరుణకు. హృదయమే ప్రేమతో ఇవ్వాలని ఆశగా ఉన్నది నా యేసయ్య, ఆశగా ఉన్నది. ఒకసారి కన్నులు మూసుకొని చేతులండి జోడించి మనము దివ్య సప్రసాదములు మనము స్వీకరించిన యేసుక్రీస్తుని మనస్సులు ధ్యానించి దేవుడు మనకు తోడుగా నిలబెడుతున్నారు. ఆమేన్. ఆన్లైన్ ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొన్నారు. వారి అందరూ కూడా కన్నులు మూసుకుని, ప్రభువా నన్ను నీతో చేరడానికి నన్ను బలపరచండి ప్రభువా అని ప్రార్థించుదాం. ఈరోజు దేవుని యొక్క అనుగ్రహం కొరకు మన జీవితములు, మన పిల్లల భవిష్యత్తులు ఇవన్నిటినీ దేవుడు సమకూరుస్తున్నారని విశ్వాసం మనకు ఉండాలి. యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు మనలందరినీ చూస్తున్నారు. ఈరోజు ఆ దేవుడు మనతో ఉన్నాడు అని విశ్వసించి మనము చివరి ఆశీర్వాదం కొరకు సిద్ధపరచుదాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితమౌలైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమానమది పొందుదుముగాక. నీకు కృతజ్ఞలమై నిరవధివగముగా నిన్ను స్తుతించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. పూచవలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కృపారసము గలవో మాత కన్యమరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కృపారసము గలవో మాత కన్యమరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కను పాపవలి మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కను పాపవలి మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కృపారసము గలవో